శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీన రాశుల్లో తదుపరి రాశి మకర రాశి. ఈ యొక్క మకర రాశిలో మనం గమనించినట్లయితే కనుక ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం మొదటి 2 పాదాలు కలిపి ఈ యొక్క మకర రాశిగా చెప్పబడుతున్నది. మకర రాశికి అధిపతి కర్మ ఫలదాత శనైశ్చరుడు. శరీక మకర రాశి స్వక్షేత్రము. అయితే మకర రాశి వారికి శనైశ్చరుడు తృతీయ రాశిలో సంచారం చేతన జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. జూన్ నెలకి సంబంధించినంత వరకు మకర రాశి వారికి మొట్టమొదటిగా కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఏవైతే దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వ్యూహరచన, కార్యసాధన సంబంధించినటువంటి వ్యూహరచన ఏదైతే ఉందో అది కొంత ముందుకు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే అన్ని రకాల వృత్తుల వారికి కూడా జూన్ నెల యోగదాయకంగా ఉంటుంది. సంపద సృష్టి కోసం వీరు వేసినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి మరొక అడుగు ముందుకు వెళ్ళడానికి జూన్ నెల దోహదపడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అలానే ఇన్నాళ్ళు కుటుంబంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి వీరికి రానటువంటి గుర్తింపు జూన్ నెలలో కొంతవరకు రావడానికి అవకాశం ఉన్నది. మన యొక్క జూన్ నెలలో ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారిని మిగతా వాళ్ళు గుర్తించడానికి అవకాశం ఉన్నది. అలానే వీరు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అయితే కనుక అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మకర రాశి వారికి జూన్ నెల యోగదాయకమైనటువంటి సమయము. ఎవరైతే పదవుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ పదవులను పొందటానికి, నామినేటెడ్ పదవులు పొందటానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకి జూన్ నెల యోగదాయకంగా ఉండబోతున్నది. ఆ సంబంధితమైనటువంటి వాగ్దానాలు మీకు లభిస్తాయి. వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ మొదలయ్యి చివరి దశకు చేరుకోవడానికి జూన్ నెల దోహదపడుతున్నది. విద్యార్థులకు వారు అనుకున్నటువంటి రంగంలో స్థిరపడడానికి అవసరమైనటువంటి విద్యాభ్యాసానికి సంబంధించిన సీట్లు ఈ యొక్క నెలలో లభిస్తాయి. తద్వారా వారి యొక్క జీవన గమనం వారి యొక్క లక్ష్యం వైపుగా ప్రయాణానికి దోహదపడుతున్నది. అట్లానే స్త్రీమూర్తులకు సంబంధించినంత వరకు మకర రాశిలో ఉన్న స్త్రీలందరికీ కూడా జూన్ నెల అనుకూలమైనటువంటి సమయమే. ఆరోగ్య సమస్యలు చాలా మటుకు లేవనే చెప్పాలి. అలానే విద్యార్థులకు సంబంధించినటువంటి అనుకూల సమయం. అలానే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం. ఉద్యోగస్తులకి తగినంత గుర్తింపు లభిస్తుంది. ఎవరైతే ఐటీ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు మంచి గుర్తింపును పొందుతారు. టీమ్ లీడర్ గా ప్రమోషన్ పొందాలి అనుకున్నటువంటి వారికి జూన్ నెలలో అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతూ ఉన్నది. తద్వారా వారు వారి యొక్క రంగంలో స్థిరపడడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలానే జూన్ నెలకు సంబంధించినంత వరకు అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూనే ద్వితీయ అర్ధభాగంలో అంటే చివరి వారాల్లో జూన్ యొక్క చివరి వారం కొంత ఆందోళనకరంగా ఉండడానికి అవకాశం ఉన్నది. వాహన ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. అలానే ఆరోగ్య సంబంధించిన అంశాలలో వీరికి తరచుగా జలుబు, దగ్గు, చిన్న చిన్న వైరల్ జ్వరాలు రావడానికి జూన్ నెల అవకాశంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి చివరి వారంలో ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి వారు జూన్ నెల చివరి వారం కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. తద్వారా అన్ని రంగాల వారికి కూడా జూన్ నెలలో లాభదాయకంగా ఉండబోతూ ఉన్నది. ఎప్పటి వరకు మీకు దక్కనటువంటి గౌరవ మర్యాదలు జూన్ నెలలో దక్కడానికి అవకాశం ఉంది. కాబట్టి దానిని జాగ్రత్తగా పుణికిపుచ్చుకొని మకర రాశి వారు ఉన్నతమైనటువంటి జీవనాన్ని పొందడానికి వారి యొక్క శ్రమని మార్గంగా ఎంచుకుంటారని చెప్పి ఆశిస్తూ సర్వే జన సుజన భవంతు, సర్వే సుజన సుఖిన భవంతు, లోకా సమస్త సుఖిన భవంతు. శ్రీమాత్రే నమః. తదుపరి మకర రాశి వారు. ఈ యొక్క మకర రాశి వారు శనివారం నియమం చేయండి. శనివారం రోజున ఏకభుక్త ఉండండి. శనివారం రోజున వీలైతే
అవకాశం ఉన్నటువంటి వారు శనివారం రోజున వెంకటేశ్వర వజ్ర కవచము ఆ యొక్క వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోవడం ద్వారా మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు పొందొచ్చు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీన రాశుల్లో తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కనుక మనం గమనించినట్లయితే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, అలానే శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు కలిపి కుంభరాశిగా చెప్పబడుతున్నది. కుంభరాశికి అధిపతి కర్మ ఫలదాత శనైశ్వరుడు. ఈ యొక్క శనైశ్వరుడు యొక్క ద్వితీయ సంచారం చేత అంటే మీనంలో శనైశ్వరుడు యొక్క సంచారం ఉంది. తద్వారా కుంభరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం ఉంటుంది. తద్వారా వీరికి అన్ని రంగాల వారికి కూడా కొంత జాగ్రత్త అయితే అవసరం ఉన్నది. ఏవైతే వీరి యొక్క వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో కూడా కొంత ఇబ్బందికి కలిగేటటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగం చేసుకునేటటువంటి వారికి స్థానచలనం గోచరిస్తూ ఉన్నది. అలానే ఆదాయంలో తగ్గుదల కనిపిస్తూ ఉన్నది. అలానే ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు గమనిస్తూ ఉన్నాయి. ఎముకలు కీళ్ళు జాయింట్లకు సంబంధించినటువంటి అనారోగ్యాలు వీరికి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతున్నది. జూన్ నెలలో వీరు వారి యొక్క జ్ఞానాన్ని అంటే నాలెడ్జ్ని ఒకరితోటి ఒకరు పంచుకోవడం ద్వారా ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జన చేసేటటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులకు కొంత అనుకూలమైనటువంటి సమయం. అలానే స్త్రీమూర్తులకి మిగతా రంగాల వారికి కాస్త ప్రతికూలమైనటువంటి సమయంగా కనిపిస్తూ ఉన్నది. వాహన ప్రమాద సూచన కుంభరాశి వారికి జూన్ నెలలో కనిపిస్తూ ఉన్నది. అలానే మానసిక ఒత్తిడి ఆందోళన జూన్ నెలలో కుంభరాశి వారికి తప్పేలా కనిపించడం లేదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ధన వ్యయం కలగడానికి అవకాశం ఉన్నది. అనవసరమైనటువంటి ఖర్చులు వీరిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు కలుగుతాయి. కానీ ఆ యొక్క ప్రయాణాలు చాలా జాగ్రత్తగా వీరు నిర్వర్తించవలసి ఉంటుంది. అలానే ఇంట్లో కూడా కొంత యుద్ధ వాతావరణం కనిపిస్తున్నది. అంటే భార్యాభర్తల మధ్య కలహాలు కలగడానికి ఈ యొక్క జూన్ నెలలో అవకాశాలు లేకపోలేదు. ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో వారికి ఈ నెలకి సంబంధించినటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కలిగినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులు కలిగినటువంటి కుంభరాశి వారికి ఈ నెలలో ఆ యొక్క వ్యాధుల యొక్క తీవ్రత కొంతవరకు పెరగడానికి అవకాశం ఉన్నది. తద్వారా మొత్తం మీద కనుక గమనించినట్లయితే జూన్ నెలలో కుంభరాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఈ యొక్క జూన్ నెల ఉండబోతున్నది. విద్యార్థులకి మాత్రమే కొంచెం అనుకూలమైనటువంటి సమయం. మిగతా వారందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు వారు తీసుకొని జూన్ నెలలో కుంభరాశి వారు తగినంత జాగరూకమైనటువంటి జీవన విధానాన్ని వీరు పొందవలసి ఉన్నది. మానసిక ఒత్తిడి ఆందోళన జూన్ నెలలో కూడా వీరికి ఉండబోతున్నది. కాబట్టి శనైశ్వరుడి యొక్క ఆరాధన చేతన వీరు ఈ యొక్క ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడవచ్చు. కాబట్టి కుంభరాశి వారందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలను పాటిస్తూ ఈ యొక్క జూన్ నెలలో వారి యొక్క జీవన గమనాన్ని మార్చుకుంటారని చెప్పి ఆశిస్తూ సర్వే జనా సుజన భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.